చాలా మందికి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలన్నా లేదా పెద్ద పెద్ద వెయిట్లు ఎత్తాలన్నా భయమేస్తుంది. ఎందుకని? వాళ్ళు ఎక్కడ ఇంజురీ అవుతారేమో అని చెప్పి. ఇక్కడ నేను టెక్నిక్ మర్చిపోండి, ఫామ్ మర్చిపోండి, జస్ట్ వెయిట్లు పెంచుకుంటూ పోండి అని నేను ప్రమోట్ చేయట్లేదు. మీకు టెక్నిక్ బాగున్నా, ఫామ్ కరెక్ట్గా చేస్తున్నా, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం మీరు వెయిట్లు పెంచాలి. అప్పుడే మీకు స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది, అలానే మజిల్ కూడా బిల్డ్ అవుతుంది అనమాట. కమింగ్ టు ద ఇంజరీస్, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. మీరు ఏ స్పోర్ట్ అన్న తీసుకోండి, రన్నింగ్, క్రికెట్, బాక్సింగ్, ప్రతి దాంట్లో కూడా ఇంజరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారు, ఆయనకి ఎన్ని ఇంజరీస్ ఉన్నాయి? టో ఇంజరీ అని, నీ ఇంజరీ అని, టెన్నిస్ ఎల్బో అని, ఇలా చాలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఆయన ఓవర్కమ్ చేసుకుంటూ ఆయన గేమ్ ఆడటం కంటిన్యూ చేశారు. ఎందుకని? హీ లవ్స్ దట్. సిమిలర్గా మీ హెల్త్ మీద మీకు ఆ ఇష్టం ఉంటే కనుక, ఆ ప్రేమ ఉంటే కనుక, స్టార్ట్ డూయింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఈ ఫిజికల్ యాక్టివిటీని మీరు ఇంజరీస్ తగ్గించుకోవాలంటే కరెక్ట్ మొబిలిటీ డ్రిల్స్ చేయండి, అలానే కొంచెం వార్మప్ చేయండి, కొంచెం యాక్టివ్గా ఉండండి, సో దట్ యూ కెన్ రిడ్యూస్ యువర్ ఇంజరీస్. అంతేగాని ఇంజరీస్ భయపడి మీ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండకండి. ఓకే, హోప్ దిస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్టే హెల్దీ, స్టే ఫిట్. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్బీయింగ్ విత్ వినయ్. థ్యాంక్ యూ.